అన్నాజీ కంగ్రాచులేషన్స్ అన్నాజీ. చాలా బ్రహ్మాండమైన స్పీచ్లు చెప్తున్నాం బాగా మీటింగ్లు. అందరికీ నమస్కారం. మా కొండదేవన్న బీసీ సాధికారిక సంఘానికి గౌరవ అధ్యక్షులు అన్నగారు, నేను ప్రెసిడెంట్ని. అలాగే అన్న మున్నూరు కాపు సంఘానికి మొత్తం ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అన్నగారు. చాలా మంచి ఆర్గనైజేషన్తో చేస్తూ ఉన్నారు. తర్వాత ఆర్ కృష్ణ బీసీ జేసీ దానికి కన్వీనర్ అన్న, స్టేట్ కన్వీనర్ అన్ననేమో చైర్మన్ గారు. బీసీల కోసం పోరాడుతూ ఉన్నాడు అన్నగారి. అన్ని ఇంకా ప్రయాణం అంతా సక్సెస్ కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. అన్న మా బీసీ సంఘం మీటింగ్లు కూడా త్వరలో పెట్టాలి అన్ని జిల్లాలో అని అనుకుంటున్నాము. దానికి అన్న కోఆపరేషన్ కూడా బాగా కావాలి. 100% సక్సెస్ చేస్తూ బీసీల కోసం ఎంతవరకైనా పోరాడాలనేది ఒక మా ఇద్దరి గట్టి నిర్ణయం అన్నది నాదే. కాకపోతే కొంచెం ఒకరోజు రెండు రోజులు వెనుక కావచ్చు, కానీ 100% బ్రహ్మాండంగా చేయడానికి ముందుకెళ్తాం. ఎట్టి పరిస్థితిలో ఎలక్షన్స్ లోపు బీసీలు అంటే ఇలా ఉంటారా అనే ఫీల్ అందరిలో రావాలి జనాలలో. ఎందుకంటే బీసీల సంఖ్య ఎక్కువ, నాయకుల సంఖ్య తక్కువ. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ బీసీలు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్స్ వరకు డెఫినెట్గా బీసీలు ఎక్కువ సంఖ్యలో నాయకులు కావాలి, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుతూ ఫైట్ చేస్తున్నాం. సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాం. కావాలని కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నాం. అలాగే బీసీలు అంతా కూడా ఐకమత్యంగా పనిచేయాలి. మేము ఉన్నాం, డెఫినెట్గా పనిచేద్దాం. చాలామంది బీసీలు కాని కూడా మేము బీసీలమని పనిచేస్తున్నారు ఇక్కడ, కానీ అవన్నీ కుదిరాయి. బీసీలే పనిచేస్తే కరెక్ట్గా న్యాయంగా ఉంటుంది. డెఫినెట్గా వర్క్ జరుగుతుంది, పని జరుగుతుంది. కాబట్టి తప్పకుండా అన్న మేము కలిసి డెఫినెట్గా బీసీల కోసం ఎంత దూరమైనా పోతాం, ఎక్కడికైనా వెళ్ళి పనిచేస్తాం. మీరు కూడా చెప్పండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మరి ఈరోజు మా బీసీ సాధికార సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రధాని రామకృష్ణ గౌడ్ అన్నగారు, మరి వారి సందేశం కూడా చాలా గొప్పగా ఉంది. వారి ఆశయం కూడా చాలా గొప్పది. మరి వారు గత ఒక మెదక్ జిల్లా నుండి ఈరోజు ఒక తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ చైర్మన్, మొన్న కూడా ఎన్నికల్లో కూడా ఒక వైస్ ప్రెసిడెంట్గా విజయం సాధించినారు మరి తెలుగు ఫిలిం ఛాంబర్లో. మరి వారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఒకటే కావాల్సింది, ఈరోజు రాష్ట్రంలో ఎంతమంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరూ చాలా వెనుకబడి, మరి ఈరోజు పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 42% మేము రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పేసి అని ముందుకు వచ్చి కులకరణ చేసి, దాని తర్వాత కూడా ఈరోజు రాజ్యాంగ సవరణ చేయలేక వాళ్ళు ఏమనంటే మేము కేంద్రంలో మా పార్టీ లేదు, బీజేపీ ఉంది, వాళ్ళు ఇస్తలేరని వాళ్ళ మీద మాట్లాడుతూ మరి ధర్నాలు చేస్తూ ఇవన్నీ చేసినా కూడా ఇప్పటివరకు కూడా నేను ఈరోజు కూడా మీడియాలో మాట్లాడినాను. ప్రైవేట్ బిల్లు పెట్టలేదు, కనీసం వాళ్ళు ఒక్కరోజు కూడా కాంగ్రెస్ పార్టీ మరి రాహుల్ గాంధీ గారు ఏదైతే ఇక్కడ కామారెడ్డి సభలో డిక్లరేషన్ ఇచ్చి మరి కులగణన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చేసినారు. మరి దాన్ని ఈరోజు రాజ్యాంగ సవరణ చేయకుండా మనకు మున్సిపల్ ఏదైతే సర్పంచ్ ఎన్నికల్లో కూడా వాళ్ళు చేయలేదు. సర్పంచ్ ఎన్నికల్లో మాకు చేస్తే 42% వచ్చేది, కానీ ఈరోజు బీసీలు 56% ఈరోజు మేము గెలిచినాము. మరి ఈరోజు కూడా కనీసం మున్సిపల్ ఎన్నికల ముందన్న మా బీసీ సంఘాల నాయకులను పిలిచి మరి ఇలా పరిస్థితి ఉంది, మేము తప్పకుండా మీరు మాకు గెలిపియండి, 42% మేము కనీసం అన్న కూడా మీకు ఇస్తామని కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పిలవలేదు. మరి ఈరోజు కూడా నేను ఒకటే వీళ్ళందరినీ కోరేది, 3 ప్రధాన పార్టీలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాజ్యాధికారంలో ఈరోజు తెలంగాణలో అధికారంలో ఉంది. మరి బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఇదివరకు ముఖ్యమంత్రిగా అప్పుడు తెలంగాణ గురించి సాధించిన పార్టీ కేసీఆర్ గారు. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఒక బీసీ నాయకుడు. ఒకటే మేము ఈ 3 పార్టీల నుండి ఈరోజు కోరేది ఏంటంటే, నేను ఆర్ కృష్ణయ్య గారు బీసీ జేఏసీ చైర్మన్గా ఉన్నారు, నేను బీసీ జేఏసీ స్టేట్ కన్వీనర్గా, బీసీ సాధికారత సంఘం గౌరవ అధ్యక్షులుగా, బీసీ సాధికారత రాష్ట్ర అధ్యక్షులుగా రామకృష్ణ గారు ఉన్నారు. మేము ఒకటే ఈరోజు మేమిద్దరం కూడా ఈరోజు బీసీ సాధికారత సంఘం తరఫున ఈరోజు తెలంగాణలో ఉన్న 33 జిల్లాల బీసీలందరికీ ఒకటే మేము ఒక మెసేజ్ పాస్ చేస్తున్నాము. ఈరోజు ఎక్కువ సంఖ్యలో 56% మనము ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో గెలిచినాము. ఈరోజు మన సత్తా 3 పార్టీలలో కూడా 60%
బీసీలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి పార్టీలకు అతీతంగా 60% మన బీసీలను గెలిపించుకోవడం కోసం బీసీ కుల బాంధవ్యులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అన్ని కులాలను 136 కులాలను కలుపుకొని అందరం కూడా ఈరోజు 60% మనం గెలిచి కనీసం 50% అన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ